వెల్కమ్ టు మై ఛానల్. ఈ లీఫ్తో నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది, అది మీతో షేర్ చేసుకుంటాను. మేము ఈవినింగ్ వాక్ వెళ్ళేటప్పుడు మాకు కదంబం ఫ్లవర్ ట్రీ అనేది కనిపించింది. అది ఫ్లవర్స్ అనేది చాలా హైట్లో ఉన్నాయి. మాకు ఎంత ట్రై చేసినా అందట్లేదు కాబట్టి మేము వచ్చేస్తుంటే ఈ లీఫ్ అనేది కింద పడిపోయింది. ఈ లీఫ్కున్న ఎల్లో షేడ్ ఇంకా దాని బ్రౌన్ టెక్స్చర్ అక్కడక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా సన్సెట్ అది ఉంటుంది కదా, లైక్ ఎల్లో టు ఆరెంజ్ షేడ్ కాంబినేషన్లో నేను ట్రై చేద్దామని తీసుకొచ్చాను. అది ఏమైందంటే కొంచెం రౌండెడ్ ఉంటుంది కదా లీఫ్, దాని స్ట్రక్చర్ కొంచెం ఫ్లాట్గా అవ్వాలనేసి నేను బుక్ మధ్యలో పెట్టి నెక్స్ట్ డేకి చూసేసరికి అది మొత్తం బ్రౌన్ షేడ్ అయిపోయింది. ఎల్లో షేడ్స్ అంతా వ్యానిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ ఎల్లో షేడ్స్ అంతా బ్రింగ్ బ్యాక్ చేయకుండా ఉన్న బ్రౌన్ కలర్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఆరెంజ్ సన్షేడ్ కాకుండా మిడ్ డే నుంచి సన్సెట్కి ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, అది వేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే లీఫ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అంత థిక్నెస్ కాకుండా ఎండిపోయాక చాలా పల్స్గా ఫ్రెజైల్ అయిపోయింది. సో ఇంకొంచెం గట్టిగా అంటే కూడా ఇరిగిపోతుందేమో అనేసి నేను అందుకే చాలా కేర్ఫుల్గా చేస్తున్నాను అనమాట డ్రాయింగ్. ఇక్కడ జస్ట్ అట్లా ట్యాప్ చేస్తే దానికి కలర్ అంటుకునేలాగా ట్రై చేస్తున్నాను. లీఫ్తో మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇంకొంచెం థిక్ లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని డ్రై అవుట్ చేయండి. ఎందుకంటే ఫ్రెష్ లీవ్స్ మీద వాటర్ కలర్స్ అనేది అంత ప్రాపర్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే డ్రై అయిపోయాక లీఫ్ అనేది దగ్గరికి అయిపోతుంది, లేకపోతే బాగా క్రంబుల్డ్ అప్ అయిపోయి మీరు దాన్ని ఈవెన్ చేయాలి అంటే లీఫ్ అనేది పీసెస్ అయిపోతుంది. సో మీరే ముందు డ్రై చేసుకున్నారనుకోండి, ఏదైనా బుక్ సర్ఫేస్ ఏదైనా తీసుకుంటే ఫ్లాట్గా ఉంటుంది, సో ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటంటే వాటర్ కలర్స్ ఫ్రెష్ లీవ్స్ అంతగా అబ్జర్వ్ చేసుకోదు, అందుకని నేను అక్రిలిక్ కలర్స్ తీసుకొచ్చినాను. దట్టు నేను ఓన్లీ సన్సెట్ చేద్దాం అనుకున్నాను కదా, ఓన్లీ ప్రైమరీ కలర్స్ తీసుకొచ్చినాను. దాంట్లో ఓన్లీ రెడ్, ఎల్లో, బ్లూ ఇంకా బ్లాక్ అండ్ వైట్ తీసుకొచ్చినాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ బ్లూ కలర్స్ ఇవన్నీ నేను మిక్స్ చేసి చేశాను అనమాట. ఇంకొక వీడియోలో చూపిస్తాను ప్రైమరీ కలర్స్ ఎలా మిక్స్ చేయాలి అనేది. ఈ డార్క్ గ్రీన్ కలర్స్ నేను ఏదైతే హైలైట్స్ వేసినానో, అక్రిలిక్ కలర్స్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు డార్కర్ షేడ్ని లైటర్ షేడ్గా ఈజీగా ట్రాన్సాక్షన్ తీసుకురావచ్చు. సో అక్రిలిక్ ఎప్పుడైనా వేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బేస్ కోట్లో అంతా డార్క్ కలర్స్ వేసేసుకొని దాని మీద హైలైట్స్ ఇంకా షాడోస్ రివీల్ చేశారనుకోండి, లుక్ అనేది రియలిస్టిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూసారా బేస్ కలర్ డార్క్ గ్రీన్ తీసుకొని దాని మీద హైలైట్స్, షాడోస్ ఇంకా ఫ్లవర్స్ అనేది వేశాను. ఈ హైలైట్స్ అనేది మీరు సన్ డైరెక్షన్ నుంచి బేస్ చేసుకొని వేయండి. ఎందుకంటే హైలైట్స్ లైక్ ఫ్రంట్ అయితే రావు సన్ బ్యాక్ ఉన్నప్పుడు. సో కొంచెం లాజిక్ లాగా థింక్ చేసి వేస్తే ఆల్మోస్ట్ రియలిస్టిక్ లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక నేను బ్రౌన్ క్లౌడ్స్ వేసాను కదా, అంతగా రియలిస్టిక్ లుక్ లేదు. సో సన్ డైరెక్ట్గా పాస్ త్రూ అయ్యేలాగా నేను వైట్ క్లౌడ్స్ అనేది స్టార్ట్ చేశాను. వైట్ కూడా మరీ ప్రాపర్ వైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాపర్ సన్నీ డే కాదు కాబట్టి కొంచెం అట్లా కలర్ మిక్స్ చేసి తీసుకున్నా సరిపోతుంది. క్లౌడ్స్ అంతా వేసేసాక ఇదైతే ఓవరాల్ లుక్. లీఫ్ ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఇంతే, బాయ్.